హాయ్ హలో వెల్కమ్ టు మోనీ లైఫ్ వ్లాగ్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇచ్చేయండి. సో నేనైతే ఇక్కడ బాలామృతంతోనైతే కేక్ ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా మా చిట్టి తల్లికి అయితే ఇప్పుడు 1.5 ఇయర్ అనమాట. తన కోసం నేను ఇట్లా అంగన్వాడీ నుంచి ఇట్లా బాలామృతం ఇస్తూ ఉంటారు, ప్రతి మంత్ ఇస్తారనమాట. అది వేస్ట్ చేయడం ఎందుకని ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటా నేను. ఇంకా దాన్ని బయట పడేయడం ఎందుకు, ఇలా అయినా చేస్తే తింటారు కదా అనేసి కేక్ అయితే ట్రై చేస్తున్నాను అనమాట. పాలామృతంతో చాలా రెసిపీస్ చేయొచ్చు, నెక్స్ట్ వీడియోస్లలో మీకు పోస్ట్ చేస్తాను నేనైతే. సో ఫస్ట్ అయితే కొంచెం షుగర్, ఇలాచి అవైతే మిక్సీ పట్టుకొని షుగర్ పౌడర్ లాగా వేసుకొని బాలామృతాన్ని గిట్ట మిక్సీ పట్టుకొని, అండ్ దాని తర్వాత కొంచెం చాక్లెట్నెస్ రావాలని ఓరియో బిస్కెట్స్ అయితే పెట్టినా నేను. అవి గిట్ట మిక్సీ పట్టుకొని మంచిగా మొత్తం మెత్తగా వేసుకోవాలన్నమాట. అవన్నీ ఇక యాడ్ చేసుకొని అందులో కొంచెం ఆయిల్, ఇంకా కొంచెం మిల్క్, కొంచెం కర్డ్ అవన్నీ అయితే యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో షుగర్ అనేది క్వాంటిటీ బట్టి అనేసి చేసుకోవాలన్నమాట. కేక్కి మనము క్వాంటిటీ అనేది చూసుకొని వేసుకోవాలి ఏది చేసినా. సో పాలు, ఇంకా పెరుగు, అవి ఆయిల్, కావాలంటే ఒక ఎగ్ గిట్ట యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మంచిగా అది థిక్ పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. అప్పుడే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఈనో లేకపోతే బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడా, లేకపోతే బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఈనో అయితే యాడ్ చేసేసినాను అనమాట. నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేయడము. ఒకవేళ హిట్ అయితే మంచిగా మిగతా యూస్ అవుతుంది అనేసి నేనైతే పోస్ట్ చేసిన, కానీ చాలా బాగా వచ్చింది, నాకైతే నచ్చింది, అందుకని వీడియో అయితే పోస్ట్ చేసిన. మీరు గిట్ట ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్స్లలో చెప్పండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి. అండ్ ఆల్రెడీ నేను చాలా రెసిపీ వీడియోస్ అయితే పెట్టినాను అన్నమాట, చిన్నపిల్లలకి చాలా యూజ్ అయ్యేవి. సో మీరైతే చూడకపోతే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. అండ్ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేసి చిన్న హైప్ ఇచ్చి మన వీడియోని అయితే కొంతమంది వరకు పోయేటట్టు చేయండి. ఇంక ఇలా మిక్స్ అయిపోయాక మనం అయితే బేకింగ్కి పెట్టేసుకోవాలన్నమాట. బేకింగ్ బౌల్ లేకపోతే ఇలా ఒక బౌల్కి లోపల మొత్తం పిండి పెట్టేసి అందులోకి అయితే ఇలా ఎగ్ బ్యాటర్ని అయితే పెట్టేసేయండి. అండ్ బేకింగ్కి అయితే ఒక 45 మినిట్స్ లేకపోతే ఒక 30 మినిట్స్ అయితే పడుతుంది. సో నేనైతే ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఓవెన్ అయితే లేదు, గిన్నెలోనే పెట్టేసుకున్నాను. కేక్ అయితే మంచిగానే వచ్చింది టేస్ట్ వైజ్, కానీ కొంచెం కింద మంచిగా బేక్ కాలేదు అనుకుంటా, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.